స్వామివారి యొక్క సేవలో నిమగ్నమై ఉంటారు. అటువంటి వారి ఎక్కడో వచ్చి మీ దగ్గరకు వచ్చి చేస్తున్నారు అంటే, ఎస్పెషల్లీ ఇది ఇన్స్టాలేషన్ కాడికి వస్తే దేవుణ్ణి ఆ విగ్రహాలు ఏదైతే పుండి పెట్టారో అది కొంచెం పైన ఆల్రెడీ చెప్పారు, కొంచెం ఇసుక కానీ నీళ్లు కానీ కింద అడుగును ప్లేట్లో పెట్టేసేసి ఇసుకను పెట్టేసేసి దాన్ని పెట్టేసి కొంచెం ఒక పక్కన పెట్టినట్టయితే ఏదైనా ఒక పొరపాటున అనివార్య కారణాల వల్ల లేకపోతే ఇంకేదో రకాల వల్ల అది దానికి ఏదైనా చిన్నది జరిగినా కానీ మనకి అగ్ని ప్రమాదాలు ఎటువంటి జరగకుండా ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా అక్కడ ఎల్లవేళ 24/7 ఆర్గనైజర్స్ ఒక తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇద్దరు ఆర్గనైజర్స్ తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోవాలి. అది రాత్రిపూట కానీ ఇప్పుడు కానీ అట్లే లడ్డూ దొంగతనాలు అవుతుంది. ఎలక్ట్రికల్, ఇరిగేషన్, ఎంపీడీఓ గారు, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ మై ఇన్స్పెక్టర్స్, అలాగే వేదిక ముందున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి, ఇబ్రహీంపట్నం డివిజన్కి సంబంధించి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ఆర్గనైజర్స్, కమ్యూనిటీ ఎల్డర్స్, పొలిటికల్ లీడర్స్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ స్టార్ట్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ ఇబ్రహీంపట్నం డివిజన్ లెవెల్లో జరిగినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్కి ఇదే వెన్యూలో మీ అందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు అప్పుడు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశాను, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ తరఫున. సో దాని ప్రకారంగానే మీరు లాస్ట్ ఇయర్ ఎటువంటి చిన్న ఆపర్చునిటీ కూడా లేకుండా, ఇన్సిడెంట్ కాకుండా మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్కి మీరు సహాయ సహకారాలు అందించి మంచి వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అందుకని ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అదే రిక్వెస్ట్ చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఈ నెల 27వ తారీఖున స్టార్ట్ అవుతున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి మళ్ళీ మీరందరూ ఇక్కడికి రావడం, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అధికారులు వేదిక మీద నుంచి మీకు సలహాలు, సూచనలు, తర్వాత ఎటువంటి ప్రిపరేషన్స్ ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ప్రిపరేషన్స్ చేయడం అనేది మీకు అందరికీ వెల్లడించారు. నేను రాకముందు కూడా చాలామంది ఆర్గనైజర్స్ మాట్లాడారు, నేను వచ్చిన తర్వాత కూడా కొంతమంది మాట్లాడారు. నేను వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడారు, యాక్చువల్గా నేను చెప్తా ఉంటాను, ఆర్గనైజర్ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్. అది నేనే ఎంతసేపు చెప్తా ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా. ఫస్ట్ టైం నేను ఇంత హైదరాబాద్లో కూడా చాలా గణేష్ చేసినప్పటికీ కూడా, ఒక 15 సంవత్సరాల నుంచి గణేష్ చేసినప్పటికీ కూడా, ఒక ఆర్గనైజర్ ఇది నా బాధ్యత అని చెప్పేసి వేదిక మీద ప్రకటించడం అనేది మాత్రం చాలా చాలా వెల్కమింగ్ నేచర్ అది. ఎందుకంటే ఆ బాధ్యతతోటి చాలా కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది అన్నమాట. నిజంగానే ఆర్గనైజర్ అనేది ఒక బాధ్యత. ఎందుకంటే ఈరోజు మీరు ఆర్గనైజర్గా ఒకటి టేకప్ చేసినప్పుడు, ఒక పండాల నిర్వహణ అనేది మీరు టేకప్ చేసినప్పుడు, అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ తోటి మమేకం అయిపోయి ఒక పండుగ వాతావరణంలో మీరు ఎలక్ట్రికల్, ఇరిగేషన్, ఎంపీడీఓ గారు, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ మై ఇన్స్పెక్టర్స్, అలాగే వేదిక ముందున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి, ఇబ్రహీంపట్నం డివిజన్కి సంబంధించి వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ఆర్గనైజర్స్, కమ్యూనిటీ ఎల్డర్స్, పొలిటికల్ లీడర్స్ అండ్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ ఐ స్టార్ట్ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను ఈ ఇబ్రహీంపట్నం డివిజన్ లెవెల్లో జరిగినటువంటి కోఆర్డినేషన్ మీటింగ్కి ఇదే వెన్యూలో మీ అందరితో మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు అప్పుడు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేశాను, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో,
పండుగ వాతావరణంలో ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ తరఫున. సో దాని ప్రకారంగానే మీరు లాస్ట్ ఇయర్ ఎటువంటి చిన్న ఆపర్చునిటీ కూడా లేకుండా ఇన్సిడెంట్ కాకుండా మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్కి మీరు సహాయ సహకారాలు అందించి మంచి వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అందుకని ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని అదే రిక్వెస్ట్ చేయడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ఈ నెల 27వ తారీఖున స్టార్ట్ అవుతున్నటువంటి గణేష్ ఉత్సవాలకు సంబంధించి మళ్ళీ మీరందరూ ఇక్కడికి రావడం, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అధికారులు వేదిక మీద నుంచి మీకు సలహాలు సూచనలు తర్వాత ఎటువంటి ప్రిపరేషన్స్ ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ప్రిపరేషన్స్ చేయడం అనేది మీకు అందరికీ వెల్లడించారు. నేను రాకముందు కూడా చాలామంది ఆర్గనైజర్స్ మాట్లాడారు, నేను వచ్చిన తర్వాత కూడా కొంతమంది మాట్లాడారు. నేను వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడారు, యాక్చువల్గా నేను చెప్తా ఉంటాను, ఆర్గనైజర్ అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్. అది నేనే ఎంతసేపు చెప్తా ఉన్నాను ఎక్కడికి వెళ్ళినా. ఫస్ట్ టైం నేను ఇంత హైదరాబాద్లో కూడా చాలా గణేష్ చేసినప్పటికీ కూడా ఒక 15 సంవత్సరాల నుంచి గణేష్ చేసినప్పటికీ కూడా ఒక ఆర్గనైజర్ ఇది నా బాధ్యత అని చెప్పేసి వేదిక మీద ప్రకటించడం అనేది మాత్రం చాలా చాలా వెల్కమింగ్ నేచర్ అది. ఎందుకంటే ఆ బాధ్యతతోటి చాలా కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది అన్నమాట. నిజంగానే ఆర్గనైజర్ అనేది ఒక బాధ్యత. ఎందుకంటే ఈరోజు మీరు ఆర్గనైజర్గా ఒకటి టేకప్ చేసినప్పుడు, ఒక పండాల నిర్వహణ అనేది మీరు టేకప్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ తోటి మమేకం అయిపోయి ఒక పండుగ వాతావరణంలో మీరు డీసీపీ మేడం ఇందాక చాలా చక్కగా చెప్పడం జరిగింది. మేడం మాట్లాడుతున్నంతసేపు మేమందరం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వినడం జరిగింది. మేడం నిజంగా ఒక ఆఫీసర్గా కాకుండా ఒక కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఈరోజు మాట్లాడడం అనేది మనందరికీ కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి చిన్న పాయింట్ కూడా మేడం ఈరోజు రేజ్ చేస్తూ చెప్పడం జరిగింది. ఒక కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోయినప్పుడు ఏ రకమైనగా ఉంటుంది, ఎందుకంటే మనం వినడానికి అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు వివిధ సందర్భాల్లో కొన్ని ఇన్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. లేటెస్ట్గా మేడం చెప్పేటప్పుడు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి చెప్పడం జరిగింది. నిజంగా చాలా ఇంపార్టెంట్ నోటీస్, అది చాలా అద్భుతమైన విషయం. మనము ₹1,00,000 పెట్టి వినాయకుడిని పెడతాం, కానీ ఒక 500,000 రూపాయలు పెట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మర్చిపోతున్నాం అన్న విషయాన్ని మేడం చెప్పడం జరిగింది. అదేవిధంగా మేడం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం జరిగింది. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ మేడం